సకలు ఆడవాళ్ళని రకరకాల ఆంక్షలు కట్టుబాట్లు నడుమ బంధించకపోతే నిజానికి వారు ఆకాశాన్ని అందుకునేంత ఎదిగేవారేమోనండి. ప్రకృతిలో ఉనికి కోసం పోరాటం చేయగల జీవే బతికి బట్ట కడుతుందట. అలాగే స్త్రీలు అనేక అననుకూలతల మధ్య తమ ఉనికి కోసం నిరంతరం పోట్లాడుతూనే ఉన్నారు. ఆ అవకాశాలను ఆడవాళ్ల దరి చేరకుండా చేసినా ఎలాగో అలా ఆ అవకాశాల్ని అందిపుచ్చుకుని జీవితాన్ని నిలబెట్టుకుంటున్నారు. స్త్రీలకి విద్య అవసరం లేదు, వాళ్ళకి యుక్త వయసు రాగానే పెళ్లి చేసి బయటకు వెళ్లడం తప్పు అంటూ 1,00,000 ఆంక్షల ముళ్ల కంచెల్ని స్త్రీల చుట్టూ నాటింది మన సమాజం. పుట్టినింటి వారైనా మెట్టినింటి వారైనా సరే ఇద్దరూ స్త్రీని ఈ లక్ష్మణ రేఖల మధ్య ఉంచాలని అనుకుంటారు. ఇప్పటికీ మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్త్రీల పరిస్థితి ఇలానే ఉంది. వివక్షతను కట్టుబాట్లను స్త్రీలు మౌనంగా భరిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో స్త్రీలు ముఖం కనపడకుండా నెత్తి మీద ముసుగు వేసుకుని తీరాలనే నిబంధనను కఠినంగా అమలు పరుస్తున్నారు. అలాంటి ఒక ప్రాంతం రాజస్థాన్. మరి అక్కడేం జరిగిందో కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సొగసు చూడతరమా కార్యక్రమంలో తనకి మేకోవర్ కావాలంటూ మనల్ని అప్రోచ్ అయింది తేజస్విని. మరి తేజస్విని ఎలాంటి మేకోవర్ కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందామా? హాయ్ తేజస్వి. హాయ్ ప్రశాంతి. తేజస్వి ఎక్కడి నుంచి వస్తున్నావు? లంగర్ హౌస్ నుండి. ఓ లోకలే. ఓకే, మేకోవర్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయ్యావు. ఎలాంటి మేకోవర్ కావాలి నీకు? యాక్చువల్గా నేను రెగ్యులర్గా మోడర్న్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను. నేను బీఎస్సీ హార్టికల్చర్ చదువుతున్నాను, 3rd year. ఓకే. అయితే కాలేజ్ డే ఉండడం వల్ల అది మా కాలేజ్ వాళ్ళు ట్రెడిషనల్గా రెడీ అయ్యి రమ్మని చెప్పారనమాట. సో నేను ఇంతవరకు అప్పుడు ఎలా రెడీ అవ్వాలో తెలియదు నాకు అసలు. సో నువ్వు ట్రెండీగా ఉంటావు, నీకు ట్రెడిషనల్ లుక్ కావాలి, రైట్? మరి నీకు ఎలాంటి లుక్ ఇస్తారో మాకు తెలియదు. మనం ఇప్పుడు వెళ్తున్నాం మెహదీపట్నం అత్తాపూర్ రోడ్లో ఉన్న శ్రీ బ్యూటీ క్వీన్ పార్లర్కి. ఇప్పుడు మనం బ్యూటీ ఎక్స్పర్ట్ శ్రవంతి గారి దగ్గరికి వెళ్దాం. మరి తను నీకు ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలాంటి డ్రెస్సెస్ సజెస్ట్ చేస్తారు, అలాగే ఎలాంటి మేకప్ అయితే నీకు సూట్ అవుతుందో తనని అడిగి తెలుసుకుందాం కదా. నమస్కారం శ్రవంతి గారు. నమస్కారం ప్రశాంతి గారు. శ్రవంతి గారు, తిను తేజు అయితే మేకవర్ కోసం మనల్ని అప్రోచ్ అయింది. బేసిక్గా తను ఎప్పుడు ఇలాగే మోడర్న్ డ్రెస్సెస్లో ఉంటుందట. తను కొన్ని ట్రెడిషనల్ లుక్ కావాలి అంటుంది, ఎందుకంటే వాళ్ళ కాలేజ్ పార్టీ ఉందంట. పార్టీకి స్పెషల్గా వాళ్ళు ట్రెడిషనల్గా రమ్మని చెప్పారట. తను ఎప్పుడు ట్రెడిషనల్గా రెడీ అవ్వలేదంట, అందుకే మనల్ని అప్రోచ్ అయింది. మరి మేము తనని మీ దగ్గర తీసుకొచ్చాం. బేసిక్గా తను చూస్తున్నారు మీరు, తనకి ట్రెడిషనల్ లుక్ బాగుంటుందా, మోడర్న్ లుక్ బాగుంటుందా, ఏది బాగుంటుంది? రెండు సూట్ అవుతాయి. రెండు సూట్ అవుతాయి. ఓకే. సో తనకి ఎలాంటి మేకవర్ సజెస్ట్ చేస్తారు మరి మీరు? అంటే లైట్ మేకప్ వేసేసి కొంచెం ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఓకే, కొంచెం లైట్ గా మేకప్ చేసి డార్క్ సర్కిల్స్ కవర్ చేసేస్తారు. డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కవర్ చేసేసి ఇక్కడ బ్లాక్నెస్ ఉంది కదా, ఇదంతా కవర్ చేసేసి సో లైట్ మేకప్ మరి హెయిర్ పరంగా తన హెయిర్ కట్ చేస్తారా, స్టైలింగ్ ఇస్తారా, ఏం చేస్తారు? తిన హెయిర్ బాగానే ఉంది కాబట్టి హెయిర్ స్టైల్ చేస్తాం. హెయిర్ కట్ ఏమవుతుంది. ఓకే ఓకే ఫైన్. సో ట్రెడిషనల్ గా అంటే ఇంకా మన ఇష్టం, ఎలాంటి డ్రెస్సెస్ మనకు క్యారీ చేయాలి, శారీ టైం. ఓకే డన్. సో మరి ఇవన్నీ చూడాలంటే తనకు మేకవర్ ఎలా ఉంటుంది కంప్లీట్ గా చూడాలి అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ మేకప్ చేద్దాం. మేకప్. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు మీరు? ఫస్ట్ క్లీన్జింగ్ చేద్దాం, ఎందుకంటే బయట తిరిగేసి వస్తాం కదా, డస్ట్ పొల్యూషన్ ఉంటుంది ఫేస్ పైన. ఫస్ట్ క్లీన్ చేసేద్దాం. ఓకే. సో నీట్గా క్లీన్స్ చేసేసాం కదండి, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? మనం బేస్ పెట్టేసి ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ వేసేద్దాం. శాంతి గారు, బేస్ అయిపోయినట్టే తెలుస్తుంది మనకి. అయిపోయిందా? ఇంకా అయిపోయింది. సో ఇలా లైట్ గా బేస్ వేసుకుంటే సరిపోతుంది. మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఐ మేకప్. ఐ మేకప్. సో ఐ మేకప్ లో మనకి ఐ షేడ్స్, లైనర్, మస్కరా, కాజల్. ఓకే. ఐ షేడ్స్ అంటే మనం ఎలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తే? లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. అంటే ఇంకా మనం ఏ సారీ కట్టుకున్నా దాని దగ్గర మ్యాచింగ్ వేసుకుంటే కూడా బాగుంటుంది. మ్యాచింగ్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఐ మేకప్ చేద్దామా?
ఐ మేకప్ కూడా అయిపోయింది. సో ఐ మేకప్ లో మనం కొంచెం డార్క్ షేడ్స్ చూస్ చేసుకున్నాం కదా, డార్క్ అండ్ లైట్ రెండు షేడ్స్ యూస్ చేసాము. ఓకే, లైనర్ కూడా చాలా సన్నగా ఇచ్చారు. తన కళ్ళు ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి కాబట్టి సన్నగా ఇచ్చారు. బాగుంది, అంటే డబల్ షేడ్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి డబల్ షేడ్స్. ఓకే, అండ్ దట్ కొంచెం షైనింగ్ గా ఉన్నాయి, గ్లిటర్ చూస్ చేశారు. అండ్ లైనర్ కూడా మనకి గోల్డెన్ లైన్ ఇచ్చారు, గోల్డెన్ లైన్ ఇచ్చేసి లైనర్ పెట్టారు. సో బాగుంది, అంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంది, చాలా బాగుంది. సో ఐ మేకప్ వరకు కంప్లీట్ చేసుకున్నాం, సగం లుక్ అయితే వచ్చింది అనిపిస్తుంది మాకు. మరి ఇక్కడ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లిప్స్టిక్. ఓకే డన్. లిప్స్టిక్ కూడా అయిపోయిందండి, ఐ షేడ్స్ కి తగ్గట్టు వేసేసాము. ఓకే, సో కొంచెం పింకిష్ షేడ్స్ ఉంది కాబట్టి ఐ షేడ్ లో, సో కొంచెం లిప్స్టిక్ కూడా అదే కలర్ వేసేసారు. ఓకే డన్. మరి నెక్స్ట్ ఏంటి? కొంచెం టచ్ అప్ ఇచ్చేసి బ్లష్. ఓకే, లైట్ గా ఫైనల్ టచ్ అప్ ఇచ్చేసి బ్లష్. మేకప్ అయిపోయింది, ఇప్పుడు హెయిర్ స్టైల్ వెళ్దాం. నెక్స్ట్ సో మేకప్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం, ఇలా లైట్ మేకప్ వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హెయిర్ స్టైల్. సో కట్ చేయకుండా హెయిర్ స్టైల్ ఇస్తా అన్నారు కదా తనకి, ఎలాంటి హెయిర్ స్టైల్? ఫ్రంట్ చేసి దానికి హైలైట్ చేస్తామని. హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రెంచ్ ఎందుకు వేసానంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కొత్త స్టైల్ అయితే వాళ్ళకి రాదు కాబట్టి సింపుల్ ఎవరైనా వేసుకోవచ్చు. ఫ్రెంచ్ కూడా సింపుల్ గా మీరు అలా అక్కడ బీట్స్ పెట్టి. ఓకే ఫైన్. సో మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ చేంజ్. ఓకే, సో తేజు రెడీ? నెక్స్ట్ డ్రెస్ చేంజ్. సో డ్రెస్ చేంజ్ తర్వాత నువ్వు అనుకున్న మేక్ ఓవర్ మరి ఫినిష్ అయిపోతుంది. మరి నీకు ఆ లుక్ నచ్చుతుందో లేదో చూద్దాం. ఓకే చలో, డ్రెస్ చేంజ్. ప్రశాంతి తేజస్విని మేక్ ఓవర్ అయిపోయింది. ఎలా ఉంది? శ్రవంతి తేజస్వి చాలా చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు జీన్స్ టాప్ లో వచ్చింది, తనకి ట్రెడిషనల్ లుక్ కావాలండి. ట్రెడిషనల్ లుక్ ఎలా ఉంటుందా తేజస్వికి అని గెస్ట్ చేయలేకపోయాం. బట్ ఓవరాల్ గా తను మేక్ ఓవర్ అయిన తర్వాత చూస్తుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారో లేదో తెలియదు, అంత చాలా చాలా బాగుంది. వెరీ నైస్ అండి. తను కోరుకున్నట్టుగా తనని సాటిస్ఫై చేశారని మేము అనుకుంటున్నాం. ఆ మాట తన్నే అడుగుతాం. బట్ అందుకంటే ముందు మీకు ఇంత మంచి మేక్ ఓవర్ చేసి తనకి కావాల్సిన లుక్ ఇచ్చినందుకు శ్రవంతి ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, తేజు ఈ లుక్తో చాలా చాలా హ్యాపీగా ఉంది. తన కాలేజ్లో పార్టీ అట, మరి పార్టీకి అందరు ట్రెడిషనల్గా వస్తారట, తనకు కూడా ట్రెడిషనల్ లుక్ కావాలంటూ కోరుకుంది, మనల్ని అప్రోచ్ అయింది. మరి తను కోరుకున్నట్టుగానే తను సాటిస్ఫై చేస్తూ తనకు ఒక మంచి లుక్ ఇచ్చేసాం, అది కూడా ట్రెడిషనల్ లుక్. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? మిమ్మల్ని మీరు డిఫరెంట్గా చూసుకోవాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. రాజస్థాన్ అనగానే మనకి ఎడారులు, ఒంటెలు, రంగురంగుల దుస్తుల్ని ధరించి ప్రత్యేకంగా కనిపించే స్త్రీ పురుషులు, జైపూర్లోని అందాల రాజభవనాలు గుర్తొస్తాయి కదా. కళాత్మకతకి పెట్టింది పేరు రాజస్థాన్. ఇదంతా మనకి బయటికి కనిపించే సుందర దృశ్యం. కానీ రాజస్థాన్లో భ్రూణ హత్యలు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఆడపిల్లల్ని బాగా చదివించడం కూడా తక్కువే. 15-16 ఏళ్లకే అమ్మాయిలకి వివాహం చేయటం ఎక్కువగా జరుగుతుందండి. ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడాన్ని చాలా మంది తప్పుగా చూస్తారు. అలాంటి చోట ఒక మారుమూల గ్రామంలో ఒక నిరుపేద ఇంట పుట్టింది విజయలక్ష్మి అనే అమ్మాయి. బాగా చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలన్నది ఆ అమ్మాయి కోరిక. కానీ నిన్ను చదివించేంత స్తోమత నాకు లేదంటూ ఆమె తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. ఆమె భర్త వ్యవసాయదారుడు, వాళ్ళది పేద కుటుంబమే. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేసిన వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు సంతోషి గారు. మరి సంతోషి గారు ఈ రోజు మనకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సంతోషి గారు. నమస్కారం అండి. సంతోషి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? సికింద్రాబాద్ నుంచి వచ్చానండి. హౌస్ వైఫ్. సో మరి ఈ రోజు సకలకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు?
బ్రెడ్ చికెన్ రోల్స్ అండి. బ్రెడ్ చికెన్ రోల్స్ చేయబోతున్నారు. అవునండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే చెప్తానండి. చికెన్, ఉప్పు, వెల్లుల్లి, పసుపు, వెల్లుల్లిపాయ, క్యాప్సికమ్, కారం, పచ్చిమిర్చి, ఆయిల్, బ్రెడ్ సేల్స్. మరి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు కదా, ప్రాసెస్ ఏంటి దీనికి? ఇప్పుడు బౌల్ తీసుకో. ఓకే, అది కడాయి తీసుకో. కడాయి స్టవ్ ఆన్ చేయాలా? ఆన్ చేయండి. ఆయిల్, ఇది వేడైన తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఓకే, అంటే వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా పసుపు వేసుకుందాము. ఓకే వేసేయండి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయినట్టున్నాయి కదా? ఫ్రై అని. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఓకే, చికెన్ కూడా ఇందులో ఫ్రై చేయాలి? ఫ్రై చేసుకోవాలి. ఓకే, అంటే చికెన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో రోల్స్ అన్నారు కాబట్టి రోల్స్లో కొంచెం చిన్న చిన్న పీసెస్ లా ఉంటేనే బాగుంటుంది. బాగుంటుంది, రోల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. ఓకే, మళ్ళీ తర్వాత వేసుకుందామండి. ఓకే, మళ్ళీ ముక్కకి ఎక్కువ పట్టేస్తుంది. ఇది కొద్దిగా బాయిల్ కావాలండి. ఓకే, ఒక 5 minutes అలా వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తుంది. ఓకే, ఫ్రై అయిపోయింది కదా చికెన్ కూడా? అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టవ్ ఆఫ్ చేసేది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఓకే, ఆయిల్ వేసేద్దామా? ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వాటర్ ఇవ్వండి. ఇప్పుడు దీంట్లో ఇట్లా ముంచి తీసేయాలండి. మళ్ళీ వాటర్ గట్టిగా పిండేసుకోవాలి. సో బ్రెడ్ కొంచెం మెత్తగా అవటం కోసం వాటర్ లో డిప్ చేశారు, తర్వాత వాటర్ మొత్తం కూడా పిండేసేయాలండి. ఈ మనం ఫ్రై చేసుకున్నది ఓకే పెట్టేసుకోవాలి. ఓకే, సో మిడిల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కర్రీ పెట్టేసుకోవాలి. రౌండ్ గా చేసేసుకొని, ఎందుకంటే రోల్ అంటే ఈజీగా రాదు కదా, ఇలా చేసుకొని. ఓకే, ఇంకా అన్ని కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి, తర్వాత డీప్ ఫ్రై చేయాలి. అవునండి. ఓకే, చేసేయండి. ఓకే, సో రోల్ చేయడం అయిపోయింది కదా? అయిపోయిందండి. మనకి ఆయిల్ కూడా వేడి వచ్చేసింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఓకే, సో ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో లోపల అలాగా మనకి కర్రీ ఆల్రెడీ ఫ్రై చేసిన కర్రీయే కదా? అవును. సో పైన బ్రెడ్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది. సో ఫ్రై అయిపోయినట్లేనండి? అయిపోయిందండి. స్టవ్ ఆపేసేనా? ఆపేసేయండి. ఒక ప్లేట్ ఇవ్వండి. మొత్తానికి వచ్చాయి. ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. కొత్తిమీర, ఉల్లిపాయలు.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. బ్రెడ్ చికెన్ రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే సకలు బ్రెడ్ చికెన్ రోల్స్ రెడీ అయిపోయాయండి. మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు బ్రెడ్ చికెన్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బ్రెడ్ చికెన్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, చికెన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికం, కారం. బ్రెడ్ చికెన్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, తర్వాత చికెన్ వేసి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని నీటిలో తడిపి నీటిని బాగా పిండి దానిపై చికెన్ కర్రీని పెట్టి రోల్స్ లాగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీర, ఆనియన్స్ తో గార్నిష్ చేస్తే నోరూరించే బ్రెడ్ చికెన్ రోల్స్ రెడీ. బ్రెడ్ చికెన్ రోల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సంతోషి గారు, బ్రెడ్ చికెన్ రోల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. చాలా బాగుందండి టేస్ట్. మరి ఈ రోజు మా సకలకి ఇంత మంచి రుచిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందుకు గాను మీకు అనుస్వార్ నుంచి గిఫ్ట్ వౌచర్, అలాగే గిఫ్ట్ హ్యాంపర్. సకలు చూసారు కదా బ్రెడ్ చికెన్ రోల్స్ ఎలా తయారు చేయాలో. చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటకం ఏదైనా తెలుసుంటే ఆ వంటను మాకు పరిచయం చేయాలి అంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో విభిన్న రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. నమస్తే. సకలు బాగా చదువుకుందాం అనుకుంటే అమ్మా నాన్నలు వినిపించుకోకుండా పెళ్లి చేసేశారు. కాబట్టి అత్తింటి వాళ్ళని అడిగి చదువు కొనసాగించాలనుకుంది విజయలక్ష్మి. అయితే ఆమెని చదివించేంత స్తోమత అత్తింటి వాళ్ళకు కూడా లేదు. పెళ్ళయ్యాక వాళ్ళ ఊర్లో ఏ అమ్మాయి కూడా చదువుకోలేదు. అత్తమామల్ని చూసుకుంటూ వంట చేస్తూ భర్తకి వ్యవసాయ పనుల్లో సహాయపడుతూ ఉండే కోడళ్లే ఎక్కడ చూసినా వాళ్ళకి కనిపించారు. అందుకే కోడల్ని బయటికి పంపడం మా సాంప్రదాయం కాదు అన్నారు అత్తింటి వాళ్ళు. అయితే విజయలక్ష్మి నిరాశతో కుంగిపోలేదండి. పరిస్థితులు అనుకూలించకపోతే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకోవటం ఎలా అని ఆలోచించిందామె. తమ అత్తగారిది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంది. అది ఇంట్లో కూర్చుని చేయగల పనైతే బాగుంటుందని కూడా ఆమె అనుకుంది. ఆమెకి అంతలో ఓ ఆలోచన తట్టింది. అదేమిటో ఈ కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు ఖాళీ సమయాల్లో బాటిల్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తానంటున్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు. మరి బాటిల్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో మాధవి గారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్తే అండి మాధవి గారు. నమస్కారం అండి. మాధవి గారు, ఈరోజు మా సకులందరికీ ఈ బాటిల్ గార్డెనింగ్ గురించి చెప్తానన్నారు కదండి. అసలు ఈ బాటిల్లో ఇలా గార్డెనింగ్ చేయడం ఎందుకంటారు? అంటే మామూలుగా మనకి గార్డెన్ అంటే ఒక విశాలమైన ప్రదేశము, లేకపోతే తొట్లు, ఇది ఒక టిపికల్ వే ఆఫ్ థింకింగ్, స్టీరియోటైప్గా అలవాటు అయిపోయింది అందరికీ. అలా కాదు, మీకు కనుక మొక్కని పెంచే కెపాసిటీ, ఆ సైన్స్ కనుక మీకు తెలిస్తే ఎటువంటి కంటైనర్లో అంటే ఎటువంటి దాంట్లో అయినా పాత్రలో అయినా, అంటే వాడి పడేసిన పాత్రలో బోరు కొట్టి లేకపోతే దానికి బీటలు పారి క్రాక్స్ వచ్చి ఇంకా వంటకి పనికిరాని ఎటువంటి పాత్రలో అయినా మనం దాంట్లో మొక్కలు పెంచి దాన్ని అందంగా వాడుకోవచ్చు అని ఒక అలవాటు. అది అంతే. అది ట్రై చేసి 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 కొన్ని సందర్భాల్లో మామూలు తోటల కంటే వేరే వైవిధ్యంగా కనిపించే డిఫరెంట్ కంటైనర్స్లోనే మొక్కలు అందంగా కనబడడం మొదలెట్టాయి. సో అది ఇట్స్ నాట్ అంటే పెద్ద దాంట్లో మ్యాజిక్ ఏం లేదు, దాంట్లో పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేం లేదు. మామూలుగా మన ఇంట్లో ఫ్రీగా దొరికే వస్తువులే. ఎట్ ద సేమ్ టైం మనం ఎలా అయితే మొక్కని పెంచడానికి వాడతామో వస్తువులు వేరే వేరేవి, అవన్నీ మన చుట్టుపక్కల ఈజీగానే దొరుకుతాయి మనకి. కాకపోతే అవన్నిటినీ ఒక ప్రాపర్ ప్లేస్లో సరిగ్గా అరేంజ్ చేసి మెయింటైన్ చేయాలి. జనరల్గా మనం ఒక మొక్కను పెడుతున్నామంటే ఒక మట్టి పాత్రలో కానివ్వండి, అంటే మట్టి తొట్టిలో కానివ్వండి, లేదా ఇంకేదైనా బకెట్లో కానివ్వండి, ప్యారిస్ బకెట్ అట్లాంటి వాటిలో పెడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ ఏమంటారు దీన్ని, గ్లాస్ కంటైనర్, బాటిల్ కంటైనర్ అంటున్నారు కదా, ఇలాంటి దాంట్లో అరేంజ్ చేసుకోవడం ఎలా, అంటే కష్టం కాదా? కష్టమేం లేదు.
దాంట్లో ఒక సిస్టమాటిక్ మెథడ్ ఉంది. అది కనుక మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే ఎలాంటి కంటైనర్ అయినా మనం దాంట్లో మొక్కను పెంచవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ బాటిల్ గార్డెనింగ్ అన్నారు కదండి, ఎలాంటి బాటిల్ని తీసుకోవాలి మనం? మనకి ఏది కంటైనర్ నచ్చితే అది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రాకరీ షాప్కి వెళ్తాం, రకరకాల కంటైనర్స్ కనబడతాయి. కొన్ని కంటైనర్స్ ఎలా ఉంటాయంటే అది మనం వాడలేము. కొన్ని వాటికి ఈ మధ్య వచ్చే కొన్ని ఇప్పుడు షాప్స్లో ఎలా ఉంటాయంటే దాంట్లో క్యాండిల్ పెట్టాలి అంటారు. బట్ వీ డోంట్ యూస్ క్యాండిల్ కల్చర్, మనకు అంత లేదు. డిన్నర్ టైంలో క్యాండిల్స్ పెట్టడము అలా అంతా ఇంకా అంత మన కల్చర్లోకి క్యాండిల్స్ అంత ఇంట్రూడ్ అవ్వలేదు. సో అలాంటి ఇప్పుడు ఇది క్యాండిల్ కంటైనరే. పాతకాలంలో దీంట్లో మధ్యలో క్యాండిల్ పెట్టేసి, ఇప్పుడు జనరల్గా ఈవెంట్స్కి తప్ప ఇంక దేనికి ఇలాంటివి ఎక్కువగా వాడట్లేదు. కానీ మనకి కంటైనర్ గార్డెన్ చేయడానికి ఇది బాటిల్ గార్డెన్ చేయడానికి ఇది చాలా పర్ఫెక్ట్గా సూట్. నిజంగానండి, ఎంత అందంగా కనబడుతుంది దాంట్లో గార్డెనింగ్ చేయడం వల్ల. మేడం, ఇప్పుడు ఈ బాటిల్లో మనం ఒక మొక్కను పెంచాలి అనుకున్నప్పుడు బేసిక్గా ఎలా చేయాలి? మన చాయిస్. ఫస్ట్ కంటైనర్ సెలెక్షన్. మీకు ఇలాంటిది నచ్చిందో, లేకపోతే మామూలుగా మనకి ఈజీగా దొరికే ఎక్వేరియం కంటైనర్, ఇది ఫిష్ బౌల్ అంటారు. ఇది అంటే జనరల్ గా పాపం ఫిష్ డెలివరీ అయిన తర్వాత చిన్న చిన్న బేబీస్ ని అదే తినేస్తుంది. సో అలా చేయకుండా ఉండడానికి ఇలా ఫిష్ బౌల్లో వేసి పెడతారు. సో ఇలాంటివి చాలా ఈజీగా మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో లేదు మీకు ఇంకేదన్నా బాగా ఎక్స్ట్రాడినరీగా మీ ఇంట్లో ఉంది, లేదా మీరు బయటకు వెళ్ళినప్పుడు చాలా నచ్చిన పాత్ర ఉంది అంటే దానికి మనం దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బౌల్ తీసుకున్న తర్వాత మనం దీంట్లో మెయిన్గా చేసేది ఏంటంటే ఏరియేషన్ కోసము మనం ఇట్లాంటి పెబల్స్ వాడతాం. దీన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఇలా డైరెక్ట్గా వేయొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో మనం ఇలాంటి పైప్ని కూడా వాడుకోవచ్చు. ఇదేంటి అంటే మనం ఎక్కడెక్కడైతే ఫోకస్డ్గా ఏ ప్లేస్లో ఏది వేయాలనుకుంటున్నామో అక్కడికి మాత్రమే ఇది షిఫ్ట్ అవుతుంది. ఇలాంటి బాటిల్ గార్డెన్స్లో కూడా బ్యాక్టీరియా ఇంకా మాస్ ఇదంతా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని దీన్ని అవాయిడ్ చేయడానికి న్యాచురల్ కార్బన్ అంటే కోల్, బొగ్గు, మనం వాడే మీడియాలో బొగ్గు పొడి మిశ్రమం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ కంటైనర్లో ఈ మీడియా ఏదైతే వాడుతున్నామో అందులో బొగ్గు ఉండాలి. బొగ్గు మిశ్రమము దాంట్లో అది ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాని అంతా కూడా అది న్యాచురల్ గా ఫిల్టర్ చేస్తుంది. సో అందుకని అది అరెస్ట్ చేయడానికి నెక్స్ట్ లేయర్ వేసిన తర్వాత మనం ఏదైతే మొక్కలు దాంట్లో అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో, ఇప్పుడు ఇవన్నీ డెజర్ట్ వెరైటీ అండి, సక్యులెంట్స్. ఇది మామూలుగా ఫిలోడెండ్రాన్ డెజర్ట్ ప్లాంట్ కాదు, ఎక్కడైనా ఈజీగా మనకి చక్కగా దొరికే మొక్క. సో దానికి కాంట్రాస్ట్గా మనకి మార్కెట్లో ఇలా దానికి కాంట్రాస్ట్గా ఇది గ్రీన్ ఉంది, దానికి కాంట్రాస్ట్ బ్లూ కానీ వైట్ కానీ ఇంకొక కలర్ మనకి ఇప్పుడు చాలా చాయిస్ ఉంది. వైడ్ రేంజ్ ఆఫ్ షేప్స్ దొరుకుతాయి, కలర్స్ దొరుకుతాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని పైన డెకరేటివ్ లేయర్ లాగా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇలాంటివన్నీ అన్నమాట స్టోన్స్. సో కంప్లీట్ కాంట్రాస్ట్ అండి ఇది గ్రీన్కి, ఈ వైట్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి. ఒకటి బాగా గమనించాల్సింది ఏంటి అంటే వాతావరణాన్ని బట్టి, అంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ చాలా డ్రై ఉంటుంది, వాతావరణం అంతా పొడిగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు దీనికి ఎక్కువ సార్లు వాటరింగ్ చేయాలి, అంటే వారానికి 2 సార్లు స్ప్రే చేయాలి. అదే కనుక వింటర్ అనుకోండి, వింటర్లో తేమ ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, సో తొందరగా నీటి ఎవాపరేషన్ అవ్వదు. సో అలాంటి సందర్భాల్లో ఏంటి, వారం 10 రోజులకు ఒక్కసారి స్ప్రే చేసినా సరిపోతుంది. వాటరింగ్ అయిన తర్వాత సాఫ్ట్ మస్లిన్ క్లాత్ కానీ, కాటన్ క్లాత్ కానీ, లేదంటే టిష్యూ పేపర్తో అయినా లోపల బయట ప్రతిసారి తుడుచుకోవాలి. ఓకేనండి, మరి ఇంత మెయింటైన్ చేస్తున్నాం కదా, దీంట్లోకి పర్టికులర్గా ఎలాంటి మొక్కలు తీసుకోవాలి? దీనికి ఏదైనా కూడా మినియేచర్ వెరైటీ అయితే, ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి చిన్నవి మినియేచర్ టైప్ వెరైటీ ఏవైనా తీసుకోవచ్చు. డెజర్ట్ వెరైటీ అయినా తీసుకోవచ్చు, రెయిన్ ఫారెస్ట్ వెరైటీ అంటే ఇండోర్ అవుట్డోర్ 2 వెరైటీలు కూడా ఏవైనా చిన్నవి మినియేచర్గా ఎక్కువ టాల్గా పెరగకుండా ఉండేవి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే మాధవి గారు, సకులందరికీ నిజంగా అసలు
ఈ చిన్ని చిన్ని పాట్స్లో కూడా ఇంత అందమైన గార్డెనింగ్ లాగా చేసుకోవచ్చు, మనం ఒక గార్డెన్ని సృష్టించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. చాలా చక్కగా ఉందండి. సో మనలో ఉన్న ఇష్టాన్ని చెట్లపైన ఎలా పెంచుకోవాలి, చెట్లు గొప్ప పెద్ద పెద్ద మహావృక్షాలే కాదు, ఇలా ఇంట్లో చక్కగా చిన్ని చిన్ని చెట్లు కూడా పెంచుకోవచ్చు అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు థ్యాంక్ యూ అండి. సకలు రాజస్థాన్లో ఆ మారుమూల పల్లెల్లో కూర్చుని ఏదైనా 10 మందికి ఉపయోగపడే పని, తనకి 4 డబ్బులు సంపాదించి పెట్టే పని, ఇంట్లోనే ఉండి చేయగలిగే పని ఏమిటి అని ఆలోచించిన మన విజయలక్ష్మికి రైతుల కోసం ఒక కాల్ సెంటర్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన గమనించింది. అదే సమయంలో ఆమెకి ఒక స్వచ్ఛంద సంస్థతో పరిచయం ఏర్పడింది. వారి సహకారంతో ఆమె సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో, అందులోని మెలకువలు ఏమిటో తెలుసుకుంది. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన పళ్ళు, కూరగాయలకు, ధాన్యాలకు మంచి మార్కెట్ ఉందన్న విషయం కూడా తెలుసుకుంది. దాంతో ఈ విషయాల్లో రైతులకు సలహా ఇచ్చే పని చేసే సెంటర్ని విజయలక్ష్మి తన ఇంట్లోనే ప్రారంభించింది. రైతులు ఎవరైనా ఫోన్ చేస్తే ఈ కేంద్రం ద్వారా వివరాల్ని అందిస్తుంది విజయలక్ష్మి. మొదట్లో గ్రామస్తులు ఆమెను చూసి నవ్వారు. వ్యవసాయం ఎలా చేయాలో ఫోన్ చేస్తే చెప్తుందట అంటూ కొంతమంది వెక్కిరించారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈరోజు మనమున్నాం గద్వాల్ వ్యూవర్స్ సొసైటీ అమీర్పేట్లో. గద్వాల్ పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ చూడబోతున్నాం. మరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ప్రభాకర్ గారు. మరి ఆ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూద్దామా? నమస్కారం ప్రభాకర్ గారు. నమస్కారం అండి. గద్వాల్ పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ మా సఖలకు చూపిస్తారా? ఓకే, చూపిస్తున్నానండి. గద్వాల్లోనే మీకు లేటెస్ట్ మోడల్, అంటే గద్వాల్ పట్టులోని ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ వస్తాయండి. ఓకే అండి. ఇదేంటంటే మీకు డిజైనర్ పీసెస్ వస్తాయి మేడం. మీకు ఇందులో ఫ్లవర్ డిజైన్స్ టైప్లో వచ్చేసి అంటే ఆల్ ఓవర్ క్యాట్లాగ్ పీసెస్ వస్తాయి అనమాట. మీకు టోటల్ పట్టు కూడా ప్యూర్ పట్టు వస్తుంది. ఈ బుట్ట వచ్చేసి డిజైనర్ గా ఇస్తారనమాట. ఇదేం కలర్స్ కాంబినేషన్ అండి? ఇది వచ్చేసి మనకు ఒక అంటే మిక్స్డ్ కలర్ వస్తుందండి. ఏంటంటే ఇది రెండు అంటే డే ఫంక్షన్, నైట్ ఫంక్షన్ రెండు విధాలు యూజ్ అవుతుంది. పింక్, గోల్డ్ రెండు కలర్స్ కనిపిస్తున్నాయి కదా. అవునండి, డబల్ కలర్ అంటారండి. దానికి వచ్చేసి మీకు గోల్డ్ స్పాట్ కలర్ బార్డర్ ఇచ్చాడండి కాంట్రాస్ట్ లో. దానిలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అన్నమాట. ఓకే, ఈ గోల్డ్ స్పాట్ కలర్ దాంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు కదా. ఓకే, ఇది మనకి త్రూ అవుట్ సారీ అంతా కంటిన్యూ అవుతుందా? సారీ అంతా కంటిన్యూ అవుతుందండి. ఓకే, అండ్ ఆల్సో మధ్యలో మనకి ఇచ్చిన ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి త్రూ అవుట్ సారీ అంతా కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు. సేమ్ బార్డర్ ఇచ్చాడండి. ఓకే అండి. నెక్స్ట్ మనం పళ్ళు చూద్దాము. ఇది పళ్ళు వస్తుందండి. పళ్ళు కూడా శారీకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. మీకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ మాదిరి వచ్చేసి మీకు యాజ్ ఇట్ ఈస్ బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇస్తాడండి. మీకు సేమ్ బార్డర్ ఇస్తాడు. మ్యాంగోలో మళ్ళీ హాఫ్ డిజైన్ మళ్ళీ చిన్న చిన్న మ్యాంగోస్ టైప్ లో ఫ్లవర్ బుట్ట ఇస్తాడు అనమాట. మీకు అంతా కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ ఉండదండి. మీకు దీని బ్లౌజ్ చూద్దాం. దీని బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ బ్లౌజే ఇస్తారండి ఎక్కువ మటుకు. కానీ ఏంటంటే ఇప్పుడు మనం లేటెస్ట్ గా కాంట్రాస్ట్ వేస్తున్నాం అనమాట. పట్టు కాబట్టి కాంట్రాస్ట్ ఉంటేనే లుక్ ఉంటది. ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మీకు. ఇది ఎంత రేంజ్ లో ఉంది? దీని ఖరీదు వచ్చేసి మనకి 8,000 to 8,500 వరకు ఉంటుంది. ఓకే, 8,500 వరకు ఉంటుంది. సొసైటీ రేట్ కాబట్టి. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఓకే మేడం. ఇది గద్వాల్లోని మేడం ఉప్పాడ ప్యాటర్న్ లో వస్తుందండి. గద్వాల్ అంటే మామూలుగా బార్డర్ కి వచ్చేసి మ్యాంగోస్, నెమలీలు ఆ టైప్ లో వస్తాయి. కంపల్సరీ బార్డర్ ఏదో ఒక డిజైన్ ఉంటుంది. డిజైన్ ఉంటుంది. ఇది అలా కాకుండా ఉప్పాడ మోడల్. ఉప్పాడ అంటే మీకు వచ్చేసి కడ్డీ బార్డర్ ఒకటే ఇస్తాడన్నమాట. గద్వాల్లోనే ఉప్పాడ మోడల్ లేటెస్ట్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు మీకు దానిలోనే బుట్ట వచ్చేసి ఒకటి థ్రెడ్ ఎంబోజ్ వస్తుందండి, ఒకటి జెరీ బుట్ట వస్తుంది మీకు. దానివల్ల ఇది ఏంటంటే మన కాంట్రాస్ట్ లుక్ కూడా బాగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కలర్ అనేది కూడా చాలా మంది ఇష్టపడే కలర్ మీకు ట్రెడిషనల్ గా ఉంటుంది, ఫ్యాన్సీ కలర్ గా ఉంటుంది. ఇది మనకి త్రూ అవుట్ సారీ అంతా కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కంటిన్యూ వస్తుందండి మీకు. సేమ్ బార్డర్ పైన కింద ఒకటే బార్డర్ ఇస్తాడండి. ఓకే, కడ్డీ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తాడు. ఓకే అండి. దీని పళ్ళు చూద్దాం. దీని పళ్ళు వచ్చేసి మనకు ఇలా ఇస్తాడండి. ఓకే అండి. ఇది వచ్చేసి మీకు పళ్ళు అంటే మామూలుగా ఇప్పుడు రిచ్ గా అంటే కంచి టైప్ లో కాకుండా ఉప్పాడ ఎలా స్టైల్లో జామ్దాని వర్క్ లో ఉంటుంది. ఇది కూడా సేమ్ అలా అంటే డిజైనరీ పీస్ వేస్తారమ్మా. డిజైనరీ వర్క్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఓకే, అంటే ఉప్పాడ సారీస్ కి మోస్ట్ ప్రాబబ్లీ జామ్దాని వర్క్ ఉంటుందండి. అదే స్టైల్లో కొత్తగా వేసామన్నమాట మీరు. ఓకే, మధ్యలో ఈ ఫ్లవర్ డిజైన్ అనేది స్పెషల్ గా కనిపిస్తుంది. అవునండి. అండ్ ఆల్సో ఈ గ్రీన్ అండ్ థ్రెడ్ కాంబినేషన్. ఇది గ్రీన్ థ్రెడ్ వస్తుందండి, జెరీ వస్తుంది. ఇది జెరీ.
ఓకే, గోల్డ్ అనేది జరీ కాంబినేషన్ అండ్ ఆల్సో ఫ్లవర్స్ కూడా మనకి ఆల్టర్నేట్ గా ఇవ్వడం వల్ల ఇది స్పెషల్ గా కనిపిస్తుంది. అండ్ మనకి గడ్డి బార్డర్ వచ్చేసి పైన కింద సింగిల్ లైన్ ఇస్తే ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఓకే అండి, దానికి గ్రీన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చినట్టున్నారు కదా, వాళ్ళ అవతల లైన్స్ ఇచ్చారు. పళ్ళు చాలా చాలా బాగుందండి. బ్లౌజ్ చూద్దామా? మనం పళ్ళు చూసాం, నెక్స్ట్ బ్లౌజ్ ఇలా వస్తుందండి. ప్లెయిన్ వచ్చేసి కింద పైన చిన్న బార్డర్ ఇచ్చేసి ఈ హ్యాండ్స్ కి వచ్చేసి ఓన్లీ ఒకటే ఫ్లవర్ బుట్ట ఇస్తాడండి. ఓకే, ఇది ఒక హ్యాండ్స్ కి వస్తుంది, మీకు అదో హ్యాండ్స్ కి వస్తుంది. ఇది వచ్చేసి మనం నెక్ అంటే బ్యాక్ సైడ్ అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటాయండి. ఇది మిడిల్ ఏజ్ అయినా కొంచెం పెద్ద వాళ్ళకైనా బాగుంటుందండి. కాకపోతే కొంచెం ఇందులో బ్లౌజ్ లో వర్క్ చేస్తే కనుక మామూలు చిన్న ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. ఓకే అండి, మనకి ఇది ఎంత రేంజ్ లో? ఇది వచ్చేసి మనకు 7,500 అలా ఉంటాయి. 7 to 7,500. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఓకే, ఇది వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది కదండి. వైలెట్ అండ్ లైట్ కాంబినేషన్ అండి, మీకు వైట్ కాదు లైట్ కాంబినేషన్ లో వస్తుందండి. దీనిలో కూడా అంటే జెరీ వచ్చేసి శారీకి అద్దినట్టు ఉంటుంది అన్నమాట, పెయింట్ టైప్ లో ఉంటుంది ఇది ఒకటి. అంటే స్ప్రే వర్క్ అంటారు దీన్ని కూడా స్ప్రే వర్క్ అంటారండి. ఈ అలా వచ్చింది పెయింట్ టైప్ లో వచ్చిందని మీకు స్ప్రే వర్క్ అంటారు అన్నమాట. అంటే ఏంటంటే మనం స్ప్రే చేసినట్టు ఉంటుంది ఇది. దీంట్లోనే మళ్ళీ సెల్ఫ్ మ్యాంగో, పెద్ద మ్యాంగో ఇచ్చారండి. ఈ మ్యాంగోలో కూడా మీరు బాగా గమనించండి, దాంట్లో మళ్ళీ మ్యాంగో ఇచ్చాడు, మీకు చిన్న మ్యాంగో ఇచ్చాడండి. అంటే ఇది డబల్ వస్తుంది అనమాట, మీకు వర్క్ కూడా డబల్ ఉంటుందండి. దీని అంతా శారీ అంతా కూడా ప్లస్ మ్యాంగో అదే డిజైన్ వచ్చేస్తుంది, మ్యాంగో ఫ్లవర్ డిజైన్ లో వచ్చేస్తుందండి. ప్లస్ బార్డర్ ఏమో మీకు చిన్న చిన్న బుట్టాస్ వచ్చేసి మళ్ళీ మధ్యన ఇది వచ్చేసి డైమండ్ డిజైన్ లో ఇలా వస్తుంటాయండి. మీకు పైన ఏది ఎలా అయితే ఉంటుందో మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద కూడా సేమ్ అదే బార్డర్ లో వస్తుందండి. ఓకే అండి, మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుందండి. ఓకే, వన్స్ చూద్దాం ఒకసారి పక్కన పెడితే. సేమ్ వస్తుందండి. ఓకే అండి, సో ఈ బార్డర్ అనేది మనకి త్రూ అవుట్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మనకి అంటే ఈ వర్క్ కానీ ఏదైనా ఈ బార్డర్ కానీ మొత్తం శారీ అంతా కంటిన్యూ ఉంటుంది అండి, ఆల్ ఓవర్ డిజైన్ అంటారు. ఓకే, అంటే దీన్ని స్ప్రే వర్క్ అంటారు. అండ్ ఆల్సో బార్డర్ లో వచ్చేసి మనకి జరీ ఎక్కువగా యూజ్ చేశారు. ఓకే అండి, దీని పళ్ళు చూద్దాం. వావ్, పళ్ళు చాలా చాలా బాగుంది. అంటే ఈ కలర్ చూడంగానే ఒక అట్రాక్షన్ ఉంటుంది. కాంట్రాస్ట్ ఇచ్చాడండి పళ్ళు. కాంట్రాస్ట్ లోనే మీకు మళ్ళీ సేమ్ బార్డర్ మీకు ఇక్కడ ఎలా అయితే ఇచ్చాడో మీకు బార్డర్ వరకు కొంగులో కూడా సేమ్ అదే వర్క్ ఇచ్చాడండి. ఓకే, కొంచెం నిండుగా ఇచ్చారండి, దగ్గర వస్తుంది, నిండుగా ఇచ్చాడు. ప్లస్ దీనికి అటాచ్ మ్యాంగో ఇచ్చాడండి. ఇక్కడేమో కాంట్రాస్ట్ అంటే సెల్ఫ్ మ్యాంగో ఇచ్చాడండి. మళ్ళీ ఇది అలా కాకుండా దానిలో వేరే ప్రింట్ వేస్తాడు మీకు, డిఫరెంట్ గా ఉంటదండి మీకు. ఓకే, సో దీంట్లో కూడా ఇది ప్యూర్ జరీ అండి, మొత్తం జరీ ప్యూర్ ఉంటదండి, సిల్క్ మార్క్ తో సహా వస్తాయి మీకు సారీస్ ఇవి. ఓకే ప్రభాకర్ గారి కలెక్షన్ చాలా చాలా బాగుంది. మనకి ఇది ఎంత రేంజ్ లో ఉందండి? ఇది వచ్చేసి మనకు 10,000 నుంచి 11,000 మధ్యన ఉంటాయి మేడం. ఎందుకంటే సారీ అంతా ఎంబోజింగ్ వర్క్ కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటాయి. ఓకే అండి, గద్వాల్ పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ మా సక్కులకు చూపించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇదండి ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్. గద్వాల్ పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, ఎవరు ఎలా వ్యాఖ్యానించినా విజయలక్ష్మి మాత్రం వెనకంజ వేయలేదు. ఒక ఫోన్ కాల్కు 5 రూపాయల ఫీజు తీసుకుని ఆమె సలహాలు ఇవ్వటం మొదలుపెట్టింది. ఇంట్లో కంప్యూటర్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ సమాచారమో సేకరించేది. రైతులకున్న హక్కులు, రుణ సౌకర్యాల గురించి వారికి తెలియచేసేది. నాణ్యమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా తయారు చేసుకోవాలో సలహాలు ఇచ్చేది. వివిధ వ్యవసాయ మార్కెట్లలో ధరల్ని తెలుసుకుని ఫలానా చోట అమ్మితే మీ పంటకి మంచి ధర పలుకుతుందని చెప్పేది. వ్యవసాయ విషయాల్లో విజయలక్ష్మి ఇస్తున్న సూచనల వల్ల గ్రామస్తులకి ఆ ఏడాది బాగా లాభం వచ్చింది. దాంతో ఆమెకి ఆ ఊర్లో మంచి గుర్తింపు కూడా వచ్చింది. వ్యవసాయ విషయాల్లో తగిన సలహాలు, సూచనలు ఇచ్చే పనిలో ఇప్పుడు విజయలక్ష్మి చాలా బిజీగా ఉంది. సుమారు 2,000 మంది ఆమె కాల్ సెంటర్ సేవల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. భర్త సంపాదన కంటే ఇప్పుడు విజయలక్ష్మి సంపాదనే ఎక్కువగా ఉందట. అనుకూలంగా లేని పరిస్థితుల మధ్య కూడా విజయలక్ష్మి తన వ్యక్తిత్వాన్ని, ఉనికిని చాలా చక్కగా నిలబెట్టుకోగలిగింది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540.